సో ఫైనల్గా హెయిర్ కేర్ వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా. సో ఇది నా ఆయిల్ అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూడండి. అన్నీ మన ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఒక 2017 నుంచి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేనే ప్రిపేర్ చేసుకుంటా ఇంట్లో. వచ్చేయండి చూద్దాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ అయితే కరివేపాకు తెలుసు కదా, ఈ కరివేపాకు చెట్టు ఉంది. సో కరివేపాకు అయితే తీసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రింగ్రాజ్ లీవ్స్ చెట్టు అనమాట. సో బ్రింగ్రాజ్ లీవ్స్ అయితే యాడ్ చేస్తాను నేను ఆయిల్లో. ఇవన్నీ తీసేసుకుంటాను. సో ఇది మా అమ్మమ్మ నా ఆయిల్ కోసమే ఈ చెట్టు అనేది పెంచుతుంది. బ్రింగ్రాజ్ లీవ్స్ అండ్ కరివేపాకు లీవ్స్ తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే హైబిస్కస్ అనమాట. సో లీవ్స్ ఫ్లవర్స్ రెండు, మందార ఆకులు పూలు రెండు తీసుకుంటాము. పూలు అయితే ఈ చెట్టుకు లేవు. సో నేను పక్కన వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను ఆల్రెడీ. ప్రజెంట్ లీవ్స్ అయితే తీసుకుందాం. అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా అనమాట. సో అలోవెరా కూడా ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ 1 2 3 చాలా ఉన్నాయి అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో తీసుకుంటాను. ఫైనల్గా సెట్ అనమాట. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి మళ్ళీ చూపిస్తాను. చాలా ఎండగా ఉంది, నేను ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసేసాను. చెప్పాను కదా ఆల్రెడీ. ఇదేమో హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ అండ్ ఇది అలోవెరా అనమాట, ప్యూర్ అలోవెరా. చూపించాను కదా మాకు ప్లాంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి. సో ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి మెంతులు, ఇవి అందరికీ తెలుసు కదా మెంతులు. అండ్ ఇదేమో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. నార్మల్గా మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, సో అవి కాకుండా ఇవైతే చాలా బాగుంటాయి. ఒకసారి లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి. అండ్ ఇవేమో పారాషూట్, అందరికీ తెలుసు కదా. సో ఈ పారాషూట్ అనేది తీసుకున్నాను అనమాట, 3 బాటిల్స్. అండ్ 3 బాటిల్స్ తీసుకున్నా. ఇదేమో రోజ్మెరీ లీవ్స్. సో ఇవి జస్ట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, రోజ్మెరీ లీవ్స్. ఇదేమో ఆముదము. బాటిల్స్ కాకుండా నార్మల్ లూజ్ దొరుకుతాయి కదా, సో పచారీ షాప్స్లో అవైతే తీసుకోండి. సో ఇవన్నమాట మన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి మీకైతే చూపించేస్తాను రండి. ఈ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాటర్తో. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ఫ్యాన్ కింద పెట్టేసేయండి, ఆర్ ఎండలో అయినా పెట్టండి పర్లేదు. ఇందులో అయితే బ్రింగ్రాజ్ లీవ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బ్రింగ్రాజ్ లీవ్స్, మందార పూలు, మందారం ఆకులు అండ్ ఇది అలోవెరా. ఇవి పీసెస్గా కట్ చేయాలి, స్మాల్ పీసెస్గా. చూపిస్తాను ఒకసారి ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఇక్కడైతే నేను ఆయిల్ వేస్తున్నా కదా, 3 బాటిల్స్ తీసుకున్నా అని చెప్పా కదా, 500 ml. సో ఆ 3 బాటిల్స్ అయితే ఇలా తీసేసిన గిన్నెలో వేసేయండి ఫస్ట్. అయితే ఇలా ఆయిల్ అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ ఇట్లా అంటే వేడెక్కక ముందే ఆముదం కూడా వేసేయడం బెటరు. సో ఇదైతే 3 బాటిల్స్ 500 mlకి ఇది 1/2 కిలో అనమాట ఆముదము. సో అదైతే వేసేసాను. చాలు, ఆముదం ఎక్కువ వేసినా కూడా జుట్టు ఎక్కువ నానిపోయి ఊడిపోతుంది అనమాట. సో జస్ట్ లైట్గా కొంచెం చాలు ఆముదం. ఆయిల్ స్టార్ట్ చేయడం నుంచి ఎండింగ్ వరకు మీరు అయితే సిమ్లోనే పెట్టుకోండి, అదే బెటరు నన్ను అడిగితే. ఎందుకంటే హైలో పెట్టుకుంటే అది ఎక్కువ పొంగిపోతుంది అనమాట. సో సిమ్లోనే పెట్టుకొని బాగా కాంచుకోండి. జస్ట్ అట్లా 5 మినిట్స్, ఆముదం వేసిన 5 మినిట్స్కి సో కొంచెం వేడవుతుంది కదా. సో ఆ వేడైనప్పుడే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలన్నమాట. ఎందుకంటే వేడి అయిపోయిన, ఎక్కువ వేడైనా కూడా పొంగిపోతుందని చెప్పాను కదా. సో ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి. లీవ్స్ కానీ ఫ్లవర్స్, అంటే బ్రింగ్రాజ్ లీవ్స్ కూడా చెప్పాను కదా, ఆ లీవ్స్, కరివేపాకు, మందార పూలు, మందారం ఆకులు అన్నీ అన్నమాట.
చక్కగా ఇవన్నీ గ్రీన్ కలర్ అన్నీ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి. కుక్ అంటే ఇంక ఇది ఫుడ్ అయితే కాదులే, జస్ట్ అట్లా చెప్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అన్నీ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అయిపోతుందో ఆయిల్. లీవ్స్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. నాకైతే ఒక 4 or 5 దొరికాయి అంతే. సో మీకు కనుక అవైలబుల్లో ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ వేసేసుకోండి. నెక్స్ట్ అయితే నేను మెంతులు వేస్తున్నాను అనమాట. మెంతులు కూడా ఎన్నో అవసరం లేదు, కొన్ని చాలు. కనిపిస్తుంది కదా, జస్ట్ పిడ్కడ వేసేసాను నేను. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్ అనమాట. సో ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో హాఫ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాము. నెక్స్ట్ అయితే ఇది అలోవెరా. ఇది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. సో ఇదైతే మెయిన్ అనమాట. సో అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అదైతే బాగా పట్టిస్తుంది అనమాట. సో సైడ్స్ అంతా తీసేసి నీట్గా ఇట్లా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇట్లా అలోవెరా పీసెస్ కూడా వేసేసాను. ఇది మాత్రం ఒక 45 minutes 50 minutes బాగా సిమ్లో పెట్టి బాగా కాంచుకోండి, చాలా బాగుంటుంది. ఊరికే 10 minutes అలా ఉంచి తీసేస్తే ఏం బాగోదు. సో అంతా ఈ గ్రీన్ అన్నీ బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పినట్టు చేస్తే మీకైతే ఖచ్చితంగా బాగుంటుంది హెయిర్. యాక్చువల్గా లాస్ట్ టైం నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్తో ట్రై చేశాను పారాచూట్ కన్నా. సో అదైతే నాకు ఎందుకో పడలేదు అనిపించింది. సో ఇదైతే ఒక 1 year అయితే స్టోర్ ఉంటుంది అనమాట. నేనైతే ఒక 1 yearకి సరిపడా చేసుకుంటాను అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాము. జస్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక్కటే పెండింగ్ ఉంది. అదైతే లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 hour బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో వడకట్టేసిన తర్వాత వేస్తానన్నమాట విటమిన్ ఈ క్యాప్సూల్స్ నేను. సో ఈ ఆయిల్కి ఒక 10-15 క్యాప్సూల్స్ అయితే నేను వేస్తాను. ఇది ఒక 10 minutes తర్వాత అనమాట. సో ఇట్లా పొంగుతుంది. ఇన్ కేస్ మీరు హైలో పెట్టుంటే ఫ్లేమ్ ఇదంతా పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి బ్రౌనిష్ కలర్లో, బట్ ఇంకా చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం ఒక 50 minutes 1 hour అయినా పట్టొచ్చు. సో ఎంత ఎక్కువ కాస్తే అంత బాగుంటుంది అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. సో ఆయిల్ చూసారు కదా ఎంత బ్లాక్ కలర్లో వచ్చేసిందో. ఇవన్నీ లీవ్స్ అన్నీ చాలా బ్రౌనిష్గా అయిపోయాయి అనమాట. సో అలోవెరా కూడా చూడండి బాగా కుక్ అయిపోయాయి. ఇదనమాట మన ఫైనల్ ఆయిల్. ఇది ఒక బాటిల్లో వడకట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం మొత్తం చల్లారిన తర్వాత నేనైతే ఒక బాటిల్లో స్టోర్ చేసేసి ఇంకా అప్లై చేస్తాను అనమాట. సో వడకట్టిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసి ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు.